బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ-రేస్ కేసులో విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఈ నెల 28న ఎంక్వైరీకి రావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే యూకే పర్యటన తర్వాత విచారణకు హాజరవుతానని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ-రేస్ కేసులో విచారణ హాజరు కావాలని తెలిపింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, కేసీఆర్ నోటీసులో ఏం పేర్కొంది? లైట్ లక్ష్మీనాథ్, కేటీఆర్ సంబంధించి ఈ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రేస్ ఫార్ములాకు సంబంధించి అవినీతి జరిగింది. అక్కడ జరిగినటువంటి వాటిలో అక్రమంగా నిధులు తరలించారు అని చెప్పేసి ఇప్పటికే కేసు ఫైల్ చేశారు. దానికి సంబంధించి ఇంతకుముందు కూడా ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటికి విచారణకు కూడా కేటీఆర్ హాజరైన సందర్భం కనబడుతుంది. అయితే ఈసారి కూడా రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి విచారణకు హాజరు కావాలంటే కూడా ఏసీబీ అవినీతి నిరోధక శాఖ కేటీఆర్ కి నోటీసులు ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా కేటీఆర్ కూడా వాటికి రిప్లై ఇచ్చారు. అయితే ముందస్తుగా బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయిన నేపథ్యంలో, అంటే ఈ నెల చివరికి కేటీఆర్ లండన్ తో పాటు అమెరికా టూర్లు ఉన్న నేపథ్యంలో, ఇప్పటికే సిల్వర్ జూబ్లీ వేడుకలు అంటే నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే ఫిక్స్ అయిన షెడ్యూల్ నేపథ్యంలో అక్కడ నుంచి రిటర్న్ లో వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతా అని చెప్పేసి వాళ్ళు ఒక స్పష్టత ఇచ్చారు, వివరణ ఇచ్చారు. ఖచ్చితంగా నేను సహకరిస్తాను, విచారణకు హాజరవుతాను, ఖచ్చితంగా రిటర్న్ లో వచ్చిన తర్వాత అంటే అమెరికా షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాతనే ఈ విచారణకు హాజరవుతాను. కేవలం ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి కూడా వాడు ట్విట్టర్ వేదికగా పనిచేయడం సందర్భం కనబడుతుంది. అయితే ఈ ఫార్ములా రేసులలో అవినీతి జరగలేదు, అన్ని పకడ్బందీగా నిర్వహించామని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. కానీ ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా అవినీతి జరిగింది, 50 కోట్లు అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దీనిపైన కేసు ఫైల్ అయింది. దీనికి సంబంధించి మరొకసారి రెండోసారి ఇప్పటికీ అధికారులను కూడా ఈ విచారణకు సంబంధించి ఇప్పటికీ అధికారులు కూడా అధికారులను అందులో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులను కూడా విచారించారు. కేటీఆర్ కూడా గతంలో విచారణకు హాజరయ్యారు. 2 రోజుల పాటు ఆ విచారణకు హాజరైన సందర్భంగా కూడా వాళ్ళు అడిగింది ఏమీ లేదు, వెనక నుంచి ముందు నుంచి వెనక తిప్పి గవే 4 క్వశ్చన్లు అడుగుతున్నారు తప్ప వాళ్ళ దగ్గర స్పష్టత లేదనే ఒక కామెంట్ కూడా చేశారు. అయితే ఈసారి కూడా విచారణకు హాజరవుతాను, మరొకసారి సహకరిస్తాను, కానీ బిజీ షెడ్యూల్ నేపథ్యంలో అంటే ఇప్పటికే ప్రోగ్రామ్ ఫిక్స్ అయిన నేపథ్యంలో విచారణకి రిటర్న్ అంటే ఏదైతే లండన్ మరియు అమెరికా టూర్లు ముగించుకొని వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతారని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకు వివరణ అంటే రాతపూర్వకంగా ఇచ్చారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్.
థ్యాంక్ యూ భవిత.